హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగా డిఫరెంట్గా దోసకాయ చికెన్ కర్రీ చేసాండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అండి వెరైటీగా చికెన్ దోసకాయ అనమాట, గోంగూర చికెన్ ఇవన్నీ వండుకున్నాం కదండి. చికెన్ దోసకాయ కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేశాను. గిన్నె పెట్టిన తర్వాత మనం ఆయిల్ ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే వేసుకుంటున్నామండి. పల్లి ఆయిల్ అనమాట. నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను, నాన్ వెజ్ పల్లి ఆయిల్ వాడతాను నేను. చూసారండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను కట్ చేశానండి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిలు అయితే నేను ఇట్లా చీలికలుగా కట్ చేసి వేసేస్తున్నాను. మన ఆనియన్స్ అండి కొంచెం వేగుతుండగానే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ అనేది మాడిపోకుండా చక్కగా ఈ రెండు ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. చూడండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఒకలాగే కాకుండా ఇప్పుడన్నా ఒకసారి చేసుకోండి, బాగుంటుంది. సో చూసారా, ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి. అలాగే మన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగిందనమాట. ఆహా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. మన అల్లం వెల్లిపాయ ఇవన్నీ మంచిగా ఆయిల్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. చూడండి, చికెన్ వేసేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న 1/2 kg చికెన్ అండి. దీన్ని అయితే మనము ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇదిగోండి, చక్కగా కుక్ అవుతుంది. ఈ టైంలో మనం కొంచెం పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి. ఇదిగోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అండి వేసేసి మళ్ళీ మంచిగా కలిపి మనం కుక్ చేసుకుందాం. ఇదండి, ఒకసారి మంచిగా కలిపేద్దాము. కలిపి మీడియం ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేద్దామండి. అప్పుడు చికెన్ మంచిగా కుక్ అవుతుంది కదా. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మనం కుక్ చేసుకుందాం. ఇదిగోండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది అనమాట. ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దోసకాయ మనం వేసామంటే చికెన్ కుక్ అవ్వదండి. అందుకోసం అని చెప్పేసి మనం ముందే చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక పీస్ తీసేసి మీరు చూసుకుంటే తెలుసు కదండి, అట్లా బ్రేక్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ అయిపోతుంది. చక్క మన చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. అయితే 1/2 kg చికెన్కి నేను 1/4 kg దోసకాయ అయితే తీసుకున్నాను అండి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇది 1/2కి 1/4 అనమాట. మీరు కేజీ తీసుకుంటే 1/2 kg దోసకాయ వేసుకోవాలండి. ఇప్పుడు నేను దోసకాయ అయితే యాడ్ చేస్తున్నాను, కలిపేస్తున్నాను. చూడండి, ఇందులో దోసకాయ ఈ టమాటా అనేవి పులుపు కదండి, చికెన్ అనేది కుక్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి మనం చక్కగా ముందుగానే చికెన్ని కుక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేస్తామంటే దోసకాయ కూడా త్వరగా మగ్గిపోతుంది కదా. చూడండి, ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత మనము టమాటా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, చక్కగా కుక్ అయిపోయింది, చూసారు కదా. అయితే దోసకాయ వేసిన కరెక్ట్ 2 minutesకే మనమైతే టమాటా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే దోసకాయ అనేది మెత్తగా అయిపోయింది అనుకో, మళ్ళీ కర్రీ అంత మంచిగా ఉండదు అనమాట. సో ఒక 2 minutes అయిపోయిన వెంటనే మనము ఒక మీడియం సైజ్ టమాటా అండి కట్ చేశాను, అది కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండు మంచిగా కుక్ అయిపోవాలి. మంచిగా ఒకసారి కలిపేసండి మూత పెట్టేద్దాము. మనకు తెలిసిపోతుంది కదా, ఈ టమాటా కూడా మంచిగా మ్యాష్ అయిపోవాలన్నమాట. అప్పుడే బాగుంటుందండి కర్రీ. ఇదిగోండి, చక్కగా కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలండి. మన స్పైస్కి సరిపోయేంత. నేను ఎప్పుడు చెప్తుంటాను 1/2 kgకి నేను పెద్ద టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను. చూసారా, 1 టేబుల్ స్పూన్ కారపొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇందాక మనం సాల్ట్ వేసామండి. ఆ సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి తర్వాత మీరు చెక్ చేసుకొని అయితే వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదిగోండి, ఇవన్నీ వేసాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాకండి మనం మూత పెట్టేసామంటే ఒక 2 minutesలో చక్కగా కుక్ అయిపోతుంది. మనం వాటర్ అనేది యాడ్ చేయలేదండి. దోసకాయలో ఉన్న వాటరు, చికెన్లో ఉన్న వాటరే, టమాటాలో ఉన్న వాటరే, మంచిగా ఆ వాటర్తోనే మనం కుక్ చేస్తాం అనమాట. మీరు లేదు కొంచెం మాకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే కనుకండి, ఇప్పుడు కారం వేసాక కారము మగ్గిన తర్వాత మీరు వాటర్ యాడ్ చేయండి. ఇదిగోండి, ఉప్పు కారం వేసాక మరి దగ్గరగా కాకుండా కొంచెం వాటర్ అనమాట. చూసారు కదా, 3/4 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక మంచి కలిపేద్దామండి. మాడకుండా కూడా ఉంటుంది, మనకు కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట. రైస్లోనే కాకుండా చక్కగా మనము చపాతీ వాటిలో కూడా తినేసేయచ్చు. ఒకసారి వాటర్ వేసిన తర్వాత అండి ఉప్పు కారం అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా ఇప్పుడు మనము ఇది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.
ఆహా! మంచి స్మెల్ అయితే వస్తుందండి మన దోసకాయ చికెన్ కర్రీ. ఇప్పుడు దీనికి మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడే మసాలా పౌడర్ అండి. ఇది కావాలంటే మన ఛానెల్‌లో ఉంటది. వెళ్లి చెక్ చేసుకోండి. అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా అండి. ఏసాక ఒకసారి మంచిగా కలిపేద్దాము. చూడండి చక్కగా. అదే అండి వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి. వద్దు మాకు దగ్గరగా కావాలి, మాకు అట్లా ఇష్టం అనుకుంటే గనుక మీరు వాటర్ అనేది యాడ్ చేయకుండా మంచిగా కుక్ చేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఆ మసాలా పౌడర్ ఏసాం. చూసారు కదా! ఆయిల్ అంతా వదిలేస్తుంది. చక్కగా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనం కొత్తిమీర అనమాట. కొత్తిమీర ఏంటంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కొత్తిమీర అయితే మనం యాడ్ చేసుకుందాము. ఉప్పు కోసమని టేస్ట్ చూస్తే అండి కర్రీ అద్దిరిపోయిందనమాట. అసలు మామూలుగా లేదు. వేరే లెవెల్ ఉంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే. మూత పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారండి దోసకాయ చికెన్ అనమాట. ఇది అందరూ చేసి ఉండరు. బట్ కానీ చేయాల్సిన మంచి డిష్ అండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే చేశా అనమాట. మీరు కూడా మన వీడియో అంతా చూసి చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.